స్నేహితులందరికీ శుభ సాయంత్రం చారు ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. సారీ ప్లీజ్ 1 వీక్ నుంచి వీడియోస్ పెట్టలేకపోయాను. ఇంట్లో కొన్ని పనులు, మా అమ్మగారి ఊర్లో అమ్మవారి పండగైంది. అక్కడికెళ్ళి 1 డే స్టే చేశాను చాలా సంతోషంగా. ఓకే అండి. థ్యాంక్ యూ. మా అమ్మగారు, మా చెల్లి, నేను, మా చిన్నాన్న, పిన్ని. చిన్నాన్న, పిన్ని, చిన్నాన్న పెళ్ళికొడుకు, పిన్ని పెళ్ళికూతురు. నేను పేరెంటల్. వాళ్ళు తీసుకొస్తూ ఫైనల్‌గా అయిపోయింది. ఫంక్షన్ అంతా భోజనాలు అయిపోయి అందరూ ఎళ్ళిపోయారు. లాస్ట్‌లో ఇది చిన్న ఇదనమాట. ఈ ఆర్ట్ సింబల్ దగ్గర తీసుకొచ్చి కొన్ని ఫోటోస్, వీడియోస్ తీయించాను. చాలా సంతోషం అనిపిచ్చింది. ఇదేంటంటే ఈ అరుదైన మూమెంట్ అండి. పెద్దలకి మనం చేయడం అంటే చాలా హ్యాపీ కదా! నేను, చెల్లి, మా మేనత్తండి ఈవిడ. ఇంకా ఇద్దరు మేనత్తలు రాలేదు. ఒక మేనత్త అయితే తను ఎక్స్‌పైర్ అయిపోయారు. చిన్నాన్న, పిన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నాం. మా చెల్లంటే ఆల్రెడీ ఆళ్ళ ఆయనతోచ్చి ఆల్రెడీ ఆశీర్వాదం తీసేసుకుంది. అందుకే నించుంది. అంటే కూర్చో అన్నట్టు మా చిన్నాన్న చూసారు. అందుకు మళ్ళీ చేసింది. నేనైతే మా వారు రాలేదు. మావయ్య గారు బాగోక అక్కడ ఆయన దగ్గర ఉండిపోయారు. ఆళ్ళ నాన్నగారి దగ్గర. నేను ఒక్కదాన్నే వచ్చాను. చా ఇక్కడేంటంటే ఈ షష్టి పూర్తి అలాగే చేశారు. 60 సంవత్సరాలకి మా చిన్నాన్నగారి పిల్లలు. ఇప్పుడు 70 ఇయర్స్‌కి ఇప్పుడు కూడా బానే చేశారు. మనకి పెళ్లి చేయడం మన తల్లిదండ్రులు చేస్తారు. షష్టి పూర్తి అంటే మన పిల్లలు, మనవళ్ళు చేస్తారు. ఈ 70 ఇయర్స్ నేను ఇదే ఫస్ట్ టైమ్ వినడం. భీమరథ శాంతి కళ్యాణ మహోత్సవం మునిమనవలు అలా చేస్తుంటారు. అందరి చేతుల మీదుగా చేయించుకోవడం అంటే చాలా గ్రేట్ కదండీ! అది ఆయుష్ కూడా పెరుగుతదంట. ఈ 60 ఇయర్స్‌కి, 70 ఇయర్స్‌కి, 80 ఇయర్స్‌కి చేస్తారు. ఆ పైన 100 ఏళ్ళు ఇంకలా చేసుకుంటూ ఉండొచ్చట. అయితే 5 డేస్ హోమాలు, జపాలు చేసి మంగళ స్నానాలు కూడా చేయించారు. రమ్మన్నారు. నాకెళ్ళడం అవ్వలేదు. చాలా సంతోషం అనిపించిందండి. ఫ్యామిలీ అంతా కలిసారు. ఫ్రెండ్స్, చుట్టాలు. అయితే మా అమ్మగారి ఊర్లో చేశారు గానీ, షష్టిపూర్తి ఏదో చిన్నగా చాలా సింపుల్‌గా చేసుకునేరే దాంట్లో మార్చుకోవడం అలాగే కుటుంబ సభ్యులు. ఇదేంటంటే ఒక పెళ్లి చేసినట్టే చేశారండి 60 ఇయర్స్‌కి, 70 ఇయర్స్‌కి. అది నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను. చాలా గొప్పగా. ఎందుకంటే చిన్నాన్న, పిన్ని అంటే మన కుటుంబమే కదండీ! అందులో పెద్ద కూతురు నేను ఇంట్లో. ఆహ్, ఓకే అండి. ఫ్యామిలీ అంతా కలిసారు. ఆనందం ఇంకా ఇంతంత ఆనందం కాదు. మీ ఫ్యామిలీలో కూడా ఇలా జరిగిందా? ఇలాంటి భీమరథ శాంతి కళ్యాణ మహోత్సవం, ఇలాంటి షష్టిపూర్తి, ఇలాంటి సెలబ్రేషన్ చేసుకుని ఇంకే ఏవైనా హ్యాపీనెస్ ఉంటే కామెంట్ పెట్టండి. ఓకే అండి. మీరు కూడా పెద్దవాళ్ళైతే మీరు కూడా పిల్లలు ప్రోత్సహిస్తే చేసుకోండి. వాళ్ళు డిసప్పాయింట్ చేయకండి పిల్లల్ని. పెద్దవాళ్ళం కూర్చోలేం, చేయలేం ఎంతసేపండి? సినిమా చూసుకున్నంత సేపు ఏముందండి? చేయించుకోండి. హ్యాపీగా వాళ్ళు చేస్తారంటే. ఓకే అండి. థ్యాంక్ యూ. కామెంట్ పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ మీ.